ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనతో పాటుగా కొన్ని జీవరాశులు మన ఇంట్లోనే నివాసం ఉంటాయి. అవి ఎలుకలు, బల్లులు, బొద్దింకలు మరియు దోమలు. వీటన్నిటిలో మనకు ఎక్కువ హాని చేసేవి ఎలుకలు. మనకు వస్తువు మరియు ఆస్తి నష్టాలను చేస్తుంటాయి. ఆహార పదార్థాలను పాడు చేస్తాయి. ఎలుకల వలన ఆరోగ్యానికి కూడా చాలా నష్టం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామాలలో, నగర శివారులలో, కాలువలు, పెద్ద పెద్ద డ్రైనేజీలు కలిసే చోట నివాసం ఉండేవారికి చాలా ఇబ్బందిని కలుగజేస్తుంటాయి. కొన్నిసార్లు మన డైలీ లైఫ్ స్టైల్ని బాగా డిస్టర్బ్ చేస్తాయి. వీటికి మందు పెట్టి తరవడానికి లేదా చంపడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటాము. అందులో భాగమే ఇవాళ మన టాపిక్ ర్యాట్ ట్రాప్ గ్లూ ప్యాడ్ మేకింగ్ బిజినెస్. ఫ్రెండ్స్, ఈ బిజినెస్ ఇప్పుడిప్పుడే మార్కెట్లో డెవలప్ అవుతున్న బిజినెస్. తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కాంపిటీషన్ లేని బిజినెస్. మనం ఇంతకు ముందు కాలంలో ఎలుకలను పట్టుకోవడానికి బోన్ లాంటిది పెట్టేవాళ్ళం. అవి బోన్లో రాకుండా తప్పించుకుని తిరిగేవి. ఇంకా అవి తిని చనిపోవడానికి బిస్కెట్ లాంటి మందు పెట్టేవాళ్ళం. అవి తింటే తినేవి, లేకపోతే ఆ బిస్కెట్ వృధా అయిపోయేది. ఇంకా అవి తింటే ఎక్కడికో వెళ్ళి చనిపోయేవి. ఆ రూమ్ కానీ ప్లేస్ కానీ చాలా స్మెల్ వచ్చేది. ఇలా మనకి చాలా రకాల వాటిని ట్రై చేసి విసిగిపోయి ఉంటాము. టెక్నాలజీ పెరిగిన తర్వాత ప్రతి వస్తు తయారీలో మార్పులు వచ్చాయి. అలాగే ర్యాట్ కిల్లింగ్ ప్రొడక్ట్స్లో కూడా చేంజెస్ వచ్చాయి. ప్రజెంట్ అందరూ ర్యాట్ ట్రాప్ గ్లూ ప్యాడ్ని ఉపయోగిస్తున్నారు. దీన్ని ఎలుకలు ఎక్కువగా తిరిగే చోట పెడితే అక్కడికి వచ్చి గ్లూ ప్యాడ్కి అతుక్కొని చనిపోతాయి. వాటిని తీసి పారేయడం కూడా చాలా తేలిక. ఈ ర్యాట్ ట్రాప్ గ్లూ ప్యాడ్ నుండి ఎటువంటి స్మెల్ రాదు. ఇంకా మనుషులకు హాని కలిగించే ఎటువంటి విష పదార్థాలు ఉండవు. ఇప్పుడు మొదటి పద్ధతి చూద్దాం. ఈ పద్ధతిలో మెషిన్ను, రా మెటీరియల్స్ను కొనుగోలు చేసి ర్యాట్ ట్రాప్ గ్లూ ప్యాడ్ను తయారు చేసి హోల్సేల్గా లేదా రిటైల్గా మార్కెట్లో సేల్ చేసుకోవడం ఉంటుంది. ఇక ఈ ర్యాట్ ట్రాప్ గ్లూ ప్యాడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కావాల్సిన రా మెటీరియల్స్ అండ్ మెషినరీల విషయానికి వస్తే ముఖ్యంగా కావాల్సినవి ర్యాట్ గ్లూ. ఇది థిక్గా ఉండే గమ్ లేదా అడేసివ్. గ్లూ ధర 1 కేజీ 300 రూపాయలు ఉంది. అలాగే ర్యాట్ ట్రాప్ గ్లూ ప్యాడ్ మేకింగ్ మిషన్ ఒకటి కావాల్సి ఉంటుంది. ఇంకా ర్యాట్ ప్యాడ్ కోసం మనం కలర్డ్ కార్డ్బోర్డ్ షీట్స్ను పర్చేస్ చేసి బయట ప్రింటింగ్ ప్రెస్లో కావాల్సిన సైజులో కట్ చేయించుకొని దానిపైన ప్రొడక్ట్ డీటెయిల్స్, మన కంపెనీ లోగో, కావాల్సిన ఇతర వివరాలు ప్రింట్ చేయించుకోవాలి. అలాగే ప్యాకింగ్ కవర్స్, బాక్సెస్ కూడా అవసరమవుతాయి. మెషినరీ అండ్ రా మెటీరియల్స్ అన్ని తక్కువ ధరలో మనకు indiamart.com, TradeIndia.com వంటి B2B వెబ్సైట్లలో లభిస్తాయి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మిషన్ సప్లైర్ వివరాలు, లింక్స్ ఇచ్చాము, గమనించగలరు. ఇప్పుడు ర్యాట్ ట్రాప్ గ్లూ ప్యాడ్ తయారీ విధానం చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా గ్లూని ర్యాట్ ట్రాప్ గ్లూ ప్యాడ్ మేకింగ్ మిషన్కు ఒక పక్క గ్లూ బాక్స్ ఉంటుంది. అందులో గ్లూని వేయాలి. ముందుగా ప్రింట్ చేయించుకున్న కార్డ్బోర్డ్స్ని మెషిన్కు ఉన్న బెల్ట్పై ఉంచితే 1 by 1 గ్లూని అంటించుకొని మిషన్ నుండి బయటకు వస్తాయి. ఇలా తయారైన ప్యాడ్స్ని ఒక్కొక్క ప్యాక్లో 1 కానీ లేదా 3 కానీ వేసి ఒక బాక్స్లో ప్యాక్ చేసుకోవాలి. ఇంకా ఈ వీడియో కూడా చూడండి. ఇప్పుడు రెండవ పద్ధతి చూద్దాం. ఈ పద్ధతిలో హోల్సేల్గా మ్యానుఫ్యాక్చరర్ వద్ద నుండి కొనుగోలు చేసి ఈ గ్లూ ప్యాడ్స్ను రీటైల్ షాప్స్కు మార్కెటింగ్ చేసుకొని ప్రొడక్ట్స్ను సేల్ చేసుకోవడం ఉంటుంది. ఇందుకు మొదట్లో 10,000 రూపాయల పెట్టుబడితోనైనా స్టార్ట్ చేసుకోవచ్చు. ర్యాట్ ట్రాప్ గ్లూ ప్యాడ్స్ను హోల్సేల్గా తక్కువ ధరలో కొనుగోలు చేయడానికి indiamart.com, TradeIndia.com వంటి B2B వెబ్సైట్ను విజిట్ చేయండి. ఇందులో ప్యాడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవారు ఉంటారు. వారిని ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయ్యి ప్రొడక్ట్స్ను నేరుగా వెళ్ళి క్వాలిటీ చూసుకొని పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. ఈ ర్యాట్ ట్రాప్ గ్లూ ప్యాడ్స్ని అన్ని సూపర్ మార్కెట్స్ మరియు కిరాణా షాప్స్లో కూడా సేల్ చేయవచ్చు. అలాగే అమెజాన్ ప్యాంట్రీ, ఫ్లిప్కార్ట్ వంటి అన్ని ఈ-కామర్స్ వెబ్సైట్లో సెల్లర్గా రిజిస్టర్ అయ్యి ప్యాడ్స్ని సేల్ చేసుకోవచ్చు. పెస్ట్ కంట్రోల్ ప్రొడక్ట్స్ అమ్మే షాప్స్లో కూడా సేల్ చేయవచ్చు. ఇక ఈ బిజినెస్ గవర్నమెంట్ పర్మిషన్ వచ్చేసి GST రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మున్సిపల్ పర్మిషన్ తీసుకోవాలి, అలాగే ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకోవాలి. ఈ ఇండస్ట్రీని ప్రారంభించే ముందు మార్కెట్లో ధరలు, ఇతర విషయాలపై మరింత అధ్యయనం చేసి ముందుకు వెళ్ళగలరని మా మనవి. ఇంతే ఫ్రెండ్స్, ర్యాట్ ట్రాప్ గ్లూ ప్యాడ్ మేకింగ్ ఇండస్ట్రీ గురించిన వివరాలు. ఈ బిజినెస్ మీకు ఎలా అనిపించిందో మా కామెంట్స్లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు బాయ్ ఫ్రెండ్స్.